యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఈ సమయంలో నా ప్రభా, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ చిత్తానుసారంగా నా ప్రభా మమ్మల్ని ఒక ప్రణాళికలో నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యం వెల్లడగుతూ ఉండగా ప్రతి వారు కూడా నా ప్రభా వాక్యపు వెలుగులో నడిపించబడి నీ నామాన్ని మహింపరచడానికి, నీ నామాన్ని గణపరచడానికి కృప చూపించమని నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనము చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుడు ఏం చేస్తున్నాడంటండి, మన దక్షిణాస్తం అంటే కుడి చేతిని, నీతి అనేటువంటి నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదుకుంటాడంట, కాపాడుతాడంట, హల్లెలూయా, సహాయం చేస్తాడంట, పట్టుకొని ఉన్నాడంట. అద్భుతం కదా. దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నప్పుడు ఏ శత్రువు మనల్ని ఏం చేయలేడు. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. చంటి బిడ్డను పక్షిరాజు ఎత్తుకుపోయాడంట. మరి ఏం జరిగింది అని చూసినట్లయితే దేవుడి కార్యాన్ని మనం ఒకసారి ధ్యానిద్దాం. జరిగినటువంటి సంఘటన, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నారు. ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. ఆయనకు ఒక పొలం ఉన్నది. ఆ పొలంలోనే చక్కటి ఇల్లు కట్టుకుని కుటుంబం అంతా కూడా ఆ పొలంలోనే నివాసం చేస్తూ ఉన్నారు. అతని పెద్ద కుమారుడు బుద్ధిమాన్యం కలిగినటువంటి వాడు, అంటే అంత అవగాహన ఉండదు. వయసు చూస్తే 8 సంవత్సరాలు. రెండో కుమారుడికి మరి 5 సంవత్సరాలు. అతడు చూస్తే మూగవాడు, మాట్లాడలేడు. మూడో చంటి బిడ్డ కూడా ఉన్నాడు. ఈ విధంగా ముగ్గురు ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పొలం పనులు మునిగిపోయారు. ఆ చిన్న బిడ్డను, చంటి బిడ్డను చూసుకోవాల్సిందిగా చూసుకునేటువంటి బాధ్యతను పెద్దవాళ్ళిద్దరికి అప్పచెప్పారు. అమ్మ నాన్న బయటకు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. పొలం పనిలో నిమగ్నం అయిపోయారు. అలా పని చేసుకుంటూ ఉన్నటువంటి తర్వాత మరి పెద్దవాళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే, ఇంట్లో ఆడుకునేటువంటి వాళ్ళు కాస్త ఆ చంటి బిడ్డను బయటకు తీసుకుని వచ్చారు. బయటకు తీసుకుని వచ్చి ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. అలాగ ఆడుకున్నటువంటి సమయంలో ఆడుకున్నారు. అయిపోయింది, సమయం అయిపోయింది. ఈ లోపల వాళ్ళు తల్లి తండ్రి పని ముగించుకుని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి ఏమైందంటే, తల్లి ఇంటికి వచ్చి ఎదుగుతుందనమాట. ఎక్కడా అని చెప్పేసి ముగ్గురు పిల్లలు ఎక్కడున్నారని చెప్తే పెద్దవాళ్ళిద్దరు కనిపించారు. కానీ ఆ చిన్న బిడ్డ, పసివాడు, చిన్నోడు, అసలు జాడ తెలియలేదు. ఎక్కడున్నాడో ఏమైపోడు ఏంటో కూడా కనిపించలేదు. పెద్దవాడిని అడుగుతాడంటే ఆడు వెర్రోడు కాబట్టి ఆ పెద్దవాడిని అడిగితే ఆడు వెర్రిగా నవ్వటం మొదలుపెట్టాడు. సరే, రెండోవాడిని అడుగుతారంటే మూగవాడు. కాబట్టి తన పెద్ద బిడ్డలిద్దరిని కూడా ఆమె అడిగింది, ప్రయత్నం చేసింది. ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ నుంచి ఏ విధమైనటువంటి జవాబు పొందుకోలేకపోయింది. ఆ మూగోడి మీద ఏదో సైకిల్ చేస్తూ ఉన్నాడు. తల్లికి ఏం అర్థం కాలేదు. అయితే ఏదో ప్రమాదం జరిగిందని మాత్రం ఆమెకు అర్థమైపోయింది. మరి ఏమైపోడు చిన్న బిడ్డ అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంది. ఆమె మనసంతా కూడా కీడు చేత నింపబడింది. ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతూ ఉన్నది. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ చిన్న బిడ్డ ఏమైపోడని చెప్పి ఆ చిన్న శిశువు కోసం చుట్టుపక్కల వెతకడం ప్రారంభించారు. ఆ ఏరియా అంతా వెతికారు, మరి పగలంతా వెతికారు. కానీ ఎక్కడ కూడా దొరకలేదు. వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి. ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అలాగే చీకటి పడిపోయింది. రాత్రి అంతా కూడా ఏడుస్తూనే ఉన్నారు. విలపించారు, ఏడ్చారు. ఎలాగైనా సరే తమ బిడ్డను తమకిమ్మని చెప్పి దేవునికి ప్రార్థన చేశారు. యేసయ్యా, మా బిడ్డను మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో మా బిడ్డ, ఏమయ్యాడో మాకు తెలియదు, కానీ తిరిగి మా బిడ్డను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్యా. మా బిడ్డను మాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. రాత్రంతా కూడా హృదయ వేదంతో గడిచిపోయింది. ఆ తల్లిదండ్రులు తెల్లవారుగానే మరలా ఆ శిశువును వెతకడం ప్రారంభించారు. ఆ శిశువు ఎక్కడున్నాడని చెప్పి శిశువు కొరకు వెతకడం ప్రారంభించారు. అంతలో వాళ్ళ తలల మీదుగా ఒక గ్రద్ద ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. పెద్దవాడు దాన్ని చూసి నవ్వసాగాడు. మూగవాడి తండ్రిని గట్టిగా పట్టుకుని దానిని చూపించి సైకిల్ చేయసాగాడు. ఓహో, తల్లిదండ్రులకి గుండెలు గుబేలమన్నాయి.
అయితే వారి చంటి బిడ్డను ఒక పక్షిరాజు ఎత్తుకుపోయిందనేటువంటి చేదు నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఓహో, ఇది జరిగి ఉంటుంది అని ఊహించగలిగారు. ఒక పక్షిరాజు ఎత్తుకుపోయి ఉంటాడు మన చిన్న బిడ్డని వీళ్ళు బయట ఆడుకుంటున్నప్పుడు అని ఊహించుకోగలిగారు వాళ్ళు, కానీ అది జీర్ణించుకోలేకపోయారు. అయితే ఆ బిడ్డ మాయమైపోయినటువంటి దినాన జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అప్పుడు ఏం జరిగింది అని మనం చూసినట్లయితే ఇది జరిగినప్పుడే 2 రోజులు అయిపోయింది. అసలు ఏం జరిగింది ఈ సంఘటన వాస్తవం ఏంటంటే, ఒక వేటగాడు ఉన్నాడు. మరి ఆ వేటగాడు ఏం చేశారంటే ఈ యొక్క పక్షిరాజు గూడును సమీపించాడు. ఆ సమీపంలో నుండి కనిపెడుతూ ఉన్నాడు. ఆ పక్షిరాజు ఆ గూడు ఒక ఎత్తైనటువంటి ఆ పేటు సందులో ఉన్నది. అది ఆ పక్షిరాజు తన గూట్లోకి వెళ్ళేటప్పుడే ఆ గూట్లోకి వెళ్తూ ఉండగా దాన్ని తుపాకుతో కాల్చేసి చంపేయాలని చెప్పేసేసి తన నైపుణ్యాన్ని నిరూపించుకుందామని చెప్పి అతడు కాసుకుని ఆ షూట్ చేయడానికి గన్ను గురిపెట్టి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. అది వచ్చిన వెంటనే దాన్ని కాల్చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. ఈ లోపల అది ఎగురుకుంటూ వస్తూ ఉన్నది. హల్లెలూయా! ఈ పక్షిరాజు ఎగురుకుంటూ వస్తుంది. దూరం నుంచి అది గూటు వైపు వస్తున్నటువంటి ఆ పక్షిని చూసి సంతోషించాడు. అమ్మయ్యా, నా ప్రయత్నం సఫలమవుతుంది. దాన్ని అలా గూటి చేరగానే దాన్ని కాల్చేద్దారనుకున్నాడు. అది దగ్గరకు వచ్చేసరికి ఆయన చూసినటువంటి దృశ్యానికి గగురుపాటు చెందాడు. ఒళ్ళు గగురుపాటు చెందంట, ఆశ్చర్యపోయాడంట. ఎందుకనంటే ఒక చంటి బిడ్డ ఆ యొక్క మరి పక్షిరాజు కాళ్ళలో చిక్కుకొని ఏడుస్తూ ఉన్నదంట ఒక చంటి బిడ్డ. వెంటనే ఆ పక్షిని కాల్చి చంపేసినట్లయితే ఆ బిడ్డ లోయలో పడి చనిపోతాడు. ఒక్క క్షణంలోనే ఒక నిర్ణయానికి వచ్చాడు. అది దాని గూటిలో వాలిన వెంటనే కాల్చాలి. ఎందుకంటే ముందు కాల్చాడు అనుకోండి, ఆ పక్షితో పాటు పిల్ల కూడా లోయలో పడిపోతుంది, చనిపోతుంది. కానీ ఆ పిల్ల మాత్రం క్షేమంగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి పక్షిరాజు ఎత్తుకుని వస్తున్నాడు. ఈయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, గూటిలో పెట్టి అప్పుడు ఆ పిల్లని తినడానికి ట్రై చేస్తుంది. కాబట్టి గూటిలో పెట్టి అలాగా ఆంచిన వెంటనే గూటిలో పెద్ద క్షేమంగానే ఉంటుంది కాబట్టి అప్పుడు పక్షిని చంపాలని చెప్పి ఆయన ఒక డెసిషన్కి వచ్చాడనమాట. హల్లెలూయా! ఒక్క క్షణం ఆలస్యం చేసిన ఆ క్రూర పక్షి ఆ బిడ్డను చీల్చి చంపేస్తుంది. కాబట్టి మనసులోనే చిన్న ప్రార్థన చేసుకున్నాడు ఆ యొక్క వ్యక్తి. యేసయ్యా, నాకు సహాయం చేయదేవా, నువ్వు సహాయం చేసినందుకు వందనాలు అని చెప్పి చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఏకాగ్రత నీదేవా, కాన్సన్ట్రేషన్ నీదేవా అని చెప్పి ఏకాగ్రతతో పక్షిని గురి పెట్టుకుని కూర్చున్నాడు. అది గూటిలో ఇలా వాలింది, బిడ్డను గూటిలో పెట్టింది, ఇంకా తింటదనమాట. అలా వాలిన వెంటనే ఆయన గురి పెట్టాడు, తుపాకీని పేల్చాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, సరిగ్గా బుల్లెట్ కరెక్ట్గా నేరుగా వెళ్ళి ఆ పక్షిరాజు తలకు తగిలింది. ఎప్పుడైతే తలకు తగిలిందో ఆ క్రూరమైనటువంటి పక్షి తల ముక్క చెక్కలైపోయింది. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మరి ఒక్క ఉదుటిని వెళ్ళాడు. ఆ బిడ్డను మరి జయోత్సాహంతో చేతిలోకి తీసుకున్నాడు. ఆ గూట్లో ఉన్న పక్షిని, ఆ చిన్న బిడ్డను తీసుకున్నాడు. పరిశీలన చేశాడు, చిన్న బిడ్డకి ఏమైందా ఏంటని. అక్కడక్కడ చిన్న గాయాలు తప్ప ఆ యొక్క చిన్న బిడ్డకి ఎలాంటి హాని కలగలేదు. అయితే విచిత్రం ఏంటంటే, ఆ బిడ్డ ఉంది కానీ ఆ బిడ్డకు తల్లి ఎవరో తండ్రి ఎవరో ఎక్కడదో ఈ బిడ్డ ఏమైనా అర్థం కావట్లేదు. ఎవరి బిడ్డో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వీరిని విచారిస్తే ఈ లోపల ఈ తల్లిదండ్రులు వెతుకుతూ ఉన్నారు. ఈ నోట ఆ నోట కలిపి వీళ్ళ బాధ అదంతా ఆయనకి తెలిసిందనమాట. ఎలాగైతే పలానా వారి బిడ్డని తెలిసిపోయింది దానికి. నెక్స్ట్ డే ఏం చేశాడంటే, వాళ్ళంతా ఆ తల్లిదండ్రులు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ బిడ్డను మరి సొంత తల్లిదండ్రులకు అప్పగించాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులు గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కథ అంతా విన్నటువంటి తల్లిదండ్రులు మరి ఆ యొక్క వేటగాడిని చాలా సత్కరించారు. ఆపదలో ఆదుకున్నటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. కాబట్టి ఇక్కడ నీతి అనేటువంటి నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందునని చెప్పి సెలవిచ్చినటువంటి దేవుడు ఆ చంటి బిడ్డను అద్భుతంగా ఆదుకున్నాడు. యెషయా గ్రంథం 41:13 ప్రకారం దేవుడు అద్భుత కార్యం చేశాడు. హల్లెలూయా! నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చిన్న బిడ్డను కాపాడింది దేవుడు. ఆయన ప్రణాళికని ఎలా సిద్ధం చేశాడో చూసారా. ఈరోజు నీ పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. నీ పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ జీవితం అయిపోయింది అనుకుంటున్నావేమో, ఇంకా చివరికి గడిల్లోకి వచ్చేసాను అనుకుంటున్నావేమో, అప్పుడే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నమ్ముతున్నారా? ఖచ్చితంగా ఇటువంటి అద్భుతాన్ని మీ జీవితంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నమ్మిన వారు పొందుకుందరు గాక. ఆమేన్.